ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. డిసిసి ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారు మరియు మా ఎల్ సురేష్ బాబు గారు స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి, వీళ్ళందరూ సహకారంతో మేమందరం మండల ప్రెసిడెంట్లందరం ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించారు. కావలి మండలంలో చింతాల వెంకట్రావు గారికి సీనియర్ నాయకుడు ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ మధ్యకాలంలో కావలి టౌన్ ప్రెసిడెంట్గా పొదలకూరు కళ్యాణ్ అనే వ్యక్తిని మాకు పరిచయం చేశారు. ఈ చింతాల వెంకట్రావు గారు, ఎల్ సురేష్ బాబు గారు, దేవకుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కావలి ప్రెసిడెంట్ పొదలకూరు కళ్యాణ్ అని ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, బాగా వర్క్ చేస్తాడని వెంకట్రావు గారు ఈరోజు ఒక విలేకరుల ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అతను చేసిన అభ్యర్థిని విమర్శించడం జరిగినది. ఆ విమర్శ మాకు కూడా జరిగినట్టు భావిస్తున్నాం మేము. అతనే తీసుకొని వచ్చి పరిచయం చేసి ఇతను యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పి తీసుకొని వచ్చి పార్టీలో చేర్చుకొని ఈరోజు అతని మీదే బొద్దు చెల్లుతున్నారు. బీఆర్ఎస్ కూటమి అంటున్నాడు. బీఆర్ఎస్ కూటమి అనేది మీకు తెలిసిన రోజు మీరు తీసుకుని వచ్చి ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు? అతను యువకుడు ఉత్సాహవంతుడని మీరే చెప్పారు. మేము సపోర్ట్ చేశాం మీ తరఫునే. ఈ రోజుకి మిమ్మల్ని ఎవరు కించపరచట్లేదండి. ఈ రోజు కూడా మీరు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యేగా అతను రెడీగా ఉన్నారు, మండల అధ్యక్షులుగా మేము రెడీగా ఉన్నాం. మీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి బొద్ద జల్లుతూ మమ్మల్ని కించపరిచి వాళ్ళని కించపరిచి ఉంచడం అసహ్యంగా ఉంది. కొంచెం అది చూసుకోండి. చింతాల వెంకట్రావు సార్ గారికి టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే అధిష్టానము ఆయన వయసు అయిపోయింది, మండలాలు అసెంబ్లీలు తిరగలేని పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యరీత్యా సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి పొదలకూరు కళ్యాణ్ గారు యాక్టివ్గా ఉన్నారు, పార్టీ తరఫున పనిచేసే వ్యక్తి అని చెప్పి అధిష్టానం ఒప్పించి గమనించి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. అందువల్ల చింతాల వెంకట్రావు సార్ టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. అందుకని ఆయన ఇలా కళ్యాణ్ గారి మీద బురదజల్లడం జరుగుతుంది. మేము దాన్ని అంగీకరించడం లేదు. కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ అంటే మండల అధ్యక్షులు 5 ఉండి ఆయనకి ఎల్లవేళ్ళ ఆయన గెలుపుకి సాధ్యపడతామని మేము మాట్లాడుతున్నాము.